హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇంటర్మీడియట్ అనేది మోస్ట్ క్రూషియల్ టైం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. దానికి గల రీజన్ ఏంటి? ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ డిగ్రీని చూస్ చేసుకోవడంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు ఏంటి? ఆ తప్పులు చేయకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అండ్ ఇంటర్మీడియట్లో అసలు ఏ కోర్సును చూస్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్లో మంచి కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎలాంటి ఎగ్జామ్స్, ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఇలా చాలా డౌట్లు ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్ని వీడియోలో మనం క్లారిఫై చేసుకుందాం. ఈరోజు మనతో పాటు సంతోష్ గారు ఉన్నారు. అండ్ వెల్కమ్ చెప్దాం. హలో సంతోష్ గారు. హలో అండి. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎలాంటి ఎగ్జామ్ ఎంట్రన్సెస్ ఉంటాయి, అంటే ఎంట్రన్సెస్ టెస్ట్లు అనుకోండి. సో ఒక యూనివర్సిటీని క్రాక్ చేయాలి, అందులో జాయిన్ అవ్వాలంటే ఎలా అండి? ఇప్పుడు దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, జేఈ ఎగ్జామ్ రాయాలి. టు గెట్ ఇన్ టు ఎన్ఐటీస్, ఐఐటీస్, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాయాలి. మన లోకల్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి. తెలంగాణలో, ఆంధ్రాలో అంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయాలి. దెన్ దెర్ ఆర్ అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకుంటారు. ఇప్పుడు మెడికల్కి దే హ్యావ్ టు రైట్ నీట్ యూజీ, తర్వాత నీట్ పీజీ, దాని తర్వాత నీట్ సూపర్ స్పెషలైజేషన్. ఇప్పుడు అదే లాకి క్లాట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దెన్ డిఫెన్స్, ఆర్మ్ ఫోర్సెస్ వెళ్ళడానికి ఎన్డీ ఎగ్జామ్ ఉంటుంది. దెన్ ఈ బీఎస్సీ ఆనర్స్ ఆర్ నార్మల్ డిగ్రీ బీకామ్ లాంటివి ఏంటంటే జనరల్లీ ఇంటర్మీడియట్ స్కోర్ చూస్తారు. అంటే 12th క్లాస్ మార్క్స్ చూసి దాన్ని బట్టి అడ్మిషన్ ఇస్తారు. సో డిఫరెంట్ స్ట్రీమ్కి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది, డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ దే వాంట్ టు చూస్. మీరు అన్నట్టు స్పెసిఫికలీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో దానికి సియూఈటీ ఎగ్జామ్ అని ఉంటుంది, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. సో ఏ పాత్ చూస్ చేసుకుంటున్నారు, ఎలా వెళ్ళదలుచుకున్నారు, దాన్ని బట్టి దే హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అప్లికెంట్స్కి ఐ వుడ్ సే రైట్ జేఈ, ఎంసెట్, బిట్సెట్ అవన్నీ రాసుకోవచ్చు. నీట్ అనుకోండి, వెరీ సింపుల్. ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అంటే మన కంట్రీలో దే హ్యావ్ టు రైట్ నీట్ ఎగ్జామ్. యూజీకి యూజీ ఎగ్జామ్, యూజీ తర్వాత ఎండీ చేయాలంటే పీజీ ఎగ్జామ్, లాకి క్లాట్ ఎగ్జామ్. సో అండ్ ప్లస్ నేను చెప్పినట్టు యూనివర్సిటీస్ వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. సో కామర్స్ స్టూడెంట్స్ ఒక మంచి డిగ్రీని చూస్ చేసుకోవాలంటే ఏదండి? బీఏనా, బీబీఏనా, సిఏనా, ఏది బెస్ట్? ఐడియలీ సిఏ ఇస్ ది టాప్. అంటే కామర్స్ చేసే వాళ్ళు జనరల్లీ సిఏ ఎగ్జామ్ రాస్తారు. బట్ సిఏ కూడా క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఇస్ వెరీ లెస్, అంటే చాలా కష్టపడాలి. సో బట్ అగైన్ ఎవరైతే సిఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పేరెంట్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు సిఏ చేయడం ఇస్ రిలేటివ్లీ ఈజీ. స్టిల్ యూ హ్యావ్ టు క్రాక్ ది ఎగ్జామ్, బట్ మీకు ఆ ఓరియంటేషన్, ఇంట్లో కూడా ఎన్వైర్న్మెంట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సెకండ్ థింగ్ ఇస్ బీకామ్ ఆర్ బీబీఏ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. కొందరికి ఏంటంటే బిజినెస్ సైడ్, అంటే వాళ్ళు మేనేజర్ అవ్వాలి, ఆర్ సేల్స్ ఆర్ మార్కెటింగ్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ అలాంటిది ఏదైనా జాబ్ చేయాలంటే బీబీఏ ఇస్ అ గుడ్ ఆప్షన్ ఫర్ దెమ్. కొందరు లేదు, మాకు స్పెసిఫిక్ సైన్స్ బేస్డ్ సబ్జెక్ట్స్ ఆర్ స్పెసిఫిక్ కామర్స్ బేస్డ్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, లైక్ బీకామ్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్స్, అలాంటి దానికి ఆల్సో దే కెన్ ఆప్ట్. దెన్ దెర్ ఆర్ అదర్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ ఆల్సో. లైక్ ఇప్పుడు ఆడిటర్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, సిఎఫ్ఏ అనే ఎగ్జామ్ ఉంటుంది, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అవ్వడానికి. సో డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. జనరలీ మటుకు కామర్స్ తీసుకున్న వాళ్ళు ఈ సిఏ ఎగ్జామ్ అనేది రాస్తారు. బట్ దే కెన్ చూస్ అదర్ డిగ్రీస్ ఆల్సో, లైక్ బీకామ్ డిగ్రీస్ ఉంటాయి, వాటిల్లో కూడా చూసి దే కెన్ చూస్ ది కెరియర్ పాత్ విచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. అంటే ఆర్ట్స్ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఎలాంటి కంపెనీస్లో వాళ్ళకి జాబ్స్ వస్తాయండి? ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆర్ట్స్ మన కంట్రీలో అంత అవకాశం లేదు. బట్ ఫారెన్లో, అంటే మీరు ఇప్పటికీ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చేసి ఫారెన్లో లిబరల్ ఆర్ట్స్ లాంటి సబ్జెక్ట్స్ ఇన్ టాప్ యూనివర్సిటీస్ తీసుకున్నారంటే అక్కడ డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉందండి. సో ఈ మధ్య ఏమైపోయిందంటే ఏఐతో అండ్ లేటెస్ట్ కంపెనీస్ ఆర్ ఆల్సో అండర్ గోయింగ్ అన్ ఇన్నోవేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుందన్నమాట. సో బేసికలీ ఏంటంటే ఈ కంపెనీస్ కూడా దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ a specific degree, they are looking for skills. So arts chesi skill develop cheskuni you can still become a good successful person in corporate, adi kuda cheyochu. బట్ ఆర్ట్స్కి సంబంధించిన జాబ్స్, ఆర్ట్స్కి సంబంధించిన కోర్సెస్ మన ఇండియాలో అయితే తక్కువ, టు బి వెరీ ఆనెస్ట్. బట్ అది చేసి లైక్ జనరల్లీ ఏంటంటే ఆర్ట్స్ తీసుకుని యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తారు. దట్ ఈస్ వన్ గుడ్ కెరియర్ పాత్. ఆర్ట్స్లోనే మాకు ప్లేస్మెంట్స్ కావాలి అంటే దే ఆర్ వెరీ లెస్, ఉన్నా కానీ ప్యాకేజెస్ అంత ఉండవు అనమాట. డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వాల్యూ ఉంటుందా అండి? నార్మల్ డిగ్రీకి దీనికి డిఫరెన్స్ ఏంటండి? చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరికంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద డిగ్రీ, ఇప్పటిదాకా డిగ్రీ కంప్లీట్ చేయలేదు, 10th జస్ట్ పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ జస్ట్ అబౌట్ పాస్ అయ్యారు, అలాంటి వాళ్ళకి ఓపెన్ డిగ్రీస్, ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది పనికొస్తాయి. అండ్ ఇంకోళ్ళకి ఎవరికంటే కార్పొరేట్లో చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి టైం దొరకదు ఎంబీఏ చేయడానికి, అలాంటప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పెడితే ఇట్ విల్ యాడ్ సమ్ వాల్యూ టు ది రెజ్యూమ్. కానీ మెయిన్ ఏంటంటే కంపెనీస్ అవి కూడా దే లుక్ అట్ స్పెసిఫిక్ డిగ్రీస్ విచ్ హాస్ పియర్ టు పియర్ లెర్నింగ్. ఇప్పుడు ఒక ప్రాపర్ ఎంబీఏ కోర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, అది ఒక 2 year ప్రోగ్రామ్. సో మీరు స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతారు, గ్రూప్ ప్రాజెక్ట్స్ చేస్తారు, సో వాల్యూ యాడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ మోర్ సిగ్నిఫికెంట్. కానీ ఇది ఓవర్ చేయాలంటే ఎవరికైనా నేమ్
క్లెయిమ్స్ ఎక్కువ. మా పేరులో డిగ్రీ అనేది ఉండాలి. మీరు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ నడుపుతున్నారు, జస్ట్ మాకు ఆ డిగ్రీ కావాలంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అవి చేసుకోవచ్చు. లేదు మేము నిజంగానే సక్సెస్ఫుల్ అవ్వాలి, ఈ డిగ్రీకి వాల్యూ ఉంది అంటే దెన్ ఐ వుడ్ సే గో ఫర్ ఎ నార్మల్ డిగ్రీ. ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్ ఏదో చేసి పెట్టుకోవాలి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓకే. బట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ప్రయారిటీ అనేది ఫస్ట్ ప్రాపర్ డిగ్రీకి ఇస్తారు, దాని తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఇస్తారు. అందుకే మనం ఐటీ కంపెనీస్లో వాటిలో చూస్తాము జనరలీ ఏంటి డిస్టెన్స్ ఎంబీఏ చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని రోల్స్ అంటే ఐటీ కంపెనీలో కూడా దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ గ్రోయింగ్ ది కార్పొరేట్ ల్యాడర్, కానీ అప్ టు ఇప్పుడు మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి వచ్చాక ఎంబీఏ డిగ్రీ మ్యాండేటరీ అయిపోతుంది. అలాంటి వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకుని ఆర్ వాళ్ళ కంపెనీ త్రూ కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేసుకుంటే దే కెన్ గ్రో అప్ ది కార్పొరేట్ ల్యాడర్. ఏది లేదు ఓన్లీ డిస్టెన్స్తో మేనేజ్ చేస్తామంటే అవ్వదు. ఇంటర్ తర్వాత వెంటనే జాబ్ వచ్చే కోర్సెస్ ఏమైనా ఉన్నాయండి? ఈ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది అనే కోర్సెస్? ఆ గ్యారంటీ ఇప్పుడు లేదు, టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఇదివరకు ఎలా అంటే ఇంజనీరింగ్ చేస్తే మీరు టాప్ ఐఐటీలోనో ఆర్ సిబిఐటీలోనో మంచి కాలేజ్లో ఎక్కడైనా చేస్తే జాబ్ అనేది కంపల్సరీగా వస్తుందని ఇదివరకు చెప్పేవాళ్ళు. అంటే స్టిల్ యూ హ్యావ్ టు బీ దేర్ ఇన్ ది టాప్ 50-60%. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ యువర్ స్కిల్. అంటే టాప్ కాలేజెస్కి స్టిల్ కంపెనీస్ వస్తున్నాయి, కానీ ఇదివరకు ఒక 100 స్టూడెంట్స్ని తీసుకునే కంపెనీస్ ఇప్పుడు ఓన్లీ 10 స్టూడెంట్స్ని తీసుకుంటుంది. సో కాంపిటీషన్ ఇస్ మోర్, రోల్స్ ఆర్ లెస్, బికాస్ మన ఏఐ అనేది మొత్తం అక్రాస్ ది స్పెక్ట్రమ్ డిస్రప్ట్ చేస్తుంది. చాలా ఇర్రిలవెంట్ జాబ్స్ అన్ని పోయి. సో ఇప్పుడు కంపెనీస్ కూడా వచ్చేయండి టాప్ కాలేజెస్కే వస్తున్నాయి, బట్ దే ఆర్ గివింగ్ ఓన్లీ ఫ్యూ స్లాట్స్ ఆర్ దేర్. So very important for them to work on the skills, but immediately let us say they're not from a good background, poor background unnaru or villages దాని నుంచి వచ్చారు, వాళ్ళు they can do part time jobs. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో అలాంటివి చేసుకుని కూడా 20,000 30,000 పర్ మంత్ ఎర్న్ చేసుకుంటున్నారు వైల్ స్టడింగ్. అండ్ కొన్ని ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్ ఏంటంటే ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇంటర్న్షాల లాంటి వెబ్సైట్ మీరు కూడా కొన్ని రీల్స్ పెడుతూ ఉంటారు, ఐ హావ్ సీన్ దట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. అలాంటివి కూడా వెళ్తే ఇట్ ఈస్ లైక్ ఎ గేట్ వే టు ది జాబ్. నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే మీరు ఇంటర్న్షిప్ ఒక కంపెనీలో చేసి మీరు ఆ మేనేజర్ని ఇంప్రెస్ చేశారంటే వాళ్ళే మిమ్మల్ని ఫుల్ టైం జాబ్ కూడా ఇస్తారనమాట. సో అలా ఉంటాయి అన్నమాట. సో అండ్ ఇంకొకటి ఏం చేయొచ్చు, పీపుల్ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ కాంటెంట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అలా ఏం లేదు కదా, వీ సీ లాట్ ఆఫ్ యంగ్ కాంటెంట్ క్రియేటర్స్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. దాంతో కూడా దే కెన్ మానిటైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్కిల్ ఆర్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ ఎనీ ఎంటర్టైన్మెంట్ రీల్స్ ఆర్ ఎనీథింగ్, దాంతో కూడా యూ కెన్ మేక్ మనీ. సో ఈ మధ్య ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ దే వాంట్, హౌ దే వాంట్ టు డూ ఇట్. జాబ్స్ అయితే అంటే ఇలాంటి గిగ్ ఎకానమీ అని అంటున్నారు కదా, ఇలాంటివి ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఎంతవరకు తీసుకుంటున్నారు స్టూడెంట్స్ దాన్ని బట్టి వాళ్ళ మీద బట్టి ఉంటుంది అనమాట. ఈ 1-1-1-2-2-2 అని ఏవైతే కాలేజెస్ చెప్పుకుంటూ ఉంటాయో కొన్ని కాలేజెస్, ఆ కాలేజెస్ ఏంటంటే స్టూడెంట్స్కి హాలిడేస్ కూడా లేకుండా హాలిడేస్లో కూడా చదివిస్తూ ఉంటారు. దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి నష్టాలు జరుగుతాయి పిల్లలకి? ఫ్యూచర్ ఏంటంటే ప్రజెంటే నష్టాలు జరుగుతున్నాయి. ప్రజెంట్లీ ఇవాళే నేను చూసాను, ఎన్ఐటి భోపాల్లో వన్ స్టూడెంట్ కమిటెడ్ సూసైడ్, 4th ఇయర్ తెలుగు అబ్బాయి కమిటెడ్ సూసైడ్. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజెస్ క్రియేట్ చేసిన ఒక ఎపిడమిక్ అని చెప్పుకోవచ్చు. అంటే కరోనా లాగా ఒక ఎపిడమిక్ ఇది, మెంటల్ హెల్త్ ఎపిడమిక్. మొన్న రీసెంట్ స్టడీస్ ఏం చెప్పాయంటే మీరు ఒక 5 స్టూడెంట్స్ని తీసుకుంటే ఇండియాలో అట్లీస్ట్ 1 స్టూడెంట్ ఈస్ డిప్రెస్డ్ అంట అవుట్ ఆఫ్ 5. సో ఆ లెవెల్ ఆఫ్ ఇది ఉంది. సో జనరలీ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ కాలేజెస్ బాగాలేదు మనకి అది ఓపెన్ సీక్రెట్. పేరెంట్స్ ఏం చేస్తున్నారు దీంట్లో? పేరెంట్స్ ఏంటంటే ఆ స్టూడెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నా వాళ్ళు అది సీరియస్ తీసుకోవట్లేదు. అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ పేరెంట్స్ ఆర్ బిజీ, కానీ వాళ్ళ సీరియస్ తీసుకోకపోతే ఏం చేస్తారు, ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్తారు? సో పిల్లలకి కూడా ఏంటి అవేర్నెస్ లేదు. సో దే ఆర్ థింకింగ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఓన్లీ నాకే అవుతున్నాయి అని. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఈ మధ్య దగ్గు జలుబులో అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ లైక్ ఫ్లూ, ఫీవర్ వచ్చినప్పుడు, దగ్గు జలుబు వచ్చినప్పుడు ఏంటి మనం మెడిసిన్స్ తీసుకుంటాం, దానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది. అంటే మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే మీరు పిచ్చోళ్ళు అన్నట్టు కాదు. ఇట్ మీన్స్ దట్ దెర్ ఆర్ డ్యూ టు సమ్ రీజన్స్. కొందరికి ట్రామాస్ వల్ల ట్రిగర్ అయితే, కొందరికి ప్రెషర్ వల్ల ట్రిగర్ అవుతుంది. డిప్రెషన్ ఇస్ అ వెరీ వాస్ట్ టాపిక్. నేను సైకాలజిస్ట్ కాదు, కానీ యూ నీడ్ టు గో టు ఎ ప్రాపర్ సైకాలజిస్ట్, దే విల్ హెల్ప్ యూ. సో ఇది ఎలా అయితే కోల్డ్ కాఫ్కి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తామో, దీనికి కూడా వెళ్ళి హెల్ప్ తీసుకుంటే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. కాలేజెస్ కూడా ఏం చేయాలంటే ఇంకా మీరు అన్నట్టు ఫెస్టివల్స్ అప్పుడు సీక్రెట్ క్లాసులు పెట్టడము, హాలిడేస్ ఇవ్వకుండా, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కాలేజెస్ మేనేజ్మెంట్ కూడా ఏం రియలైజ్ చేయాలంటే దీనివల్ల రిజల్ట్స్ వస్తున్నాయా అంటే లేవు. మన ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇప్పుడు జేఈలో మన నీట్లో చూసామంటే ఇదివరకు మనకు టాప్ 10లో 5-6 ర్యాంక్స్ వచ్చేవి. ఇప్పుడు టాప్ 10లో 1-2 కూడా రావట్లేదు మనకి ర్యాంక్స్. టాప్ 20లో లాస్ట్ టైం నీట్లో 2-3 ఉన్నారు అంతే తెలుగు స్టూడెంట్స్.
సో ఈ మోడల్ వర్క్ అవుతుందంటే వర్క్ కూడా అవ్వట్లేదు. అండ్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్లో కూడా మనది లోయెస్ట్ ఉంటుంది, వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. మీరు జేఈ ఎగ్జామ్ తీసుకున్నా, నీట్ ఎగ్జామ్ తీసుకున్నా. సో ఈ మోడల్ ఈస్ క్లియర్లీ నాట్ వర్కింగ్. సో పిల్లల్ని పిల్లల్లా ట్రీట్ చేయండి, కొంచెం మంచిగా ఉండండి. ఇప్పుడు చూడు అది అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎంత టాక్సిక్ అంటే ఒక మిస్టేక్ చేస్తే అర్చేస్తారు, అవును, తిట్టేస్తారు. ఈ మధ్య పిల్లలు తీసుకోలేకపోతున్నారు అది. మన టైంలో ఓకే వివర్ లిటిల్ రఫ్ అండ్ టఫ్. ఈ మధ్య పిల్లలు అలా లేరు, దే హ్యావ్ బికమ్ వెరీ సెన్సిటివ్. సో జనరేషన్స్ కూడా అర్థం చేసుకోవాలి, ద వే ఆఫ్ టీచింగ్ అనేది మారాలి. ఇలాంటి రిఫార్మ్స్ చేయకపోతే వీ విల్ ఫాల్ బిహైండ్, వీఆర్ ఆల్రెడీ బిహైండ్. అంటే మనకి స్టూడెంట్స్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది, పేరెంట్స్ స్ట్రెస్లో ఉన్నారు, రిజల్ట్స్ కూడా రావట్లేదు. అవును. సో కాలేజ్ మేనేజ్మెంట్ షుడ్ చేంజ్ దర్ వేస్. అంటే రీసెంట్గా నేను కూడా ఒక వీడియో చూసా, స్టడీ అవర్స్ నైట్ టైంలో కూర్చోబెట్టి సమ్ పారాయణ కాలేజ్లో ఆ అబ్బాయిని ఎలా కొడుతున్నాడంటే ఈవెన్ అది బతుకుతాడా చనిపోతాడా అన్నట్లు కొడుతున్నారు. సో దీనివల్ల లాభం ఏంటి స్టూడెంట్స్కి? అంటే అదేదో మనమే డబ్బులు కట్టి కొట్టించుకుంటున్నాం అన్నట్టు ఉంది. సో ఇది కల్చర్ మారాలంటారా? కల్చర్ డెఫినెట్లీ మారాలండి, హై టైం, యాక్చువల్లీ హై టైం. ఎందుకంటే ఈ కల్చర్ మారకపోతే ఏంటంటే ఇంకా పిల్లలు ఈ ఎగ్జామ్స్ రాయడం బంద్ చేస్తారు. ఇప్పుడు ఎనీవే చూడండి, ఈ జనరేషన్ పిల్లలు దే ఆర్ నాట్ టేకింగ్ నాన్ సెన్స్. ఈ మధ్య పిల్లలు ఆర్ వెరీ షార్ప్. ఇప్పుడు మీరు నేను కూడా ఏమైనా తప్పు చెప్తే, ఇదివరకు ఏంటి మనం ఏమైనా తప్పు చేసినా, పెద్దవాళ్ళు ఏమైనా తప్పు చేసినా మనం ఇలా ఓపెన్గా చెప్పేవాళ్ళం కాదు వాళ్ళకి. ఈ మధ్య వాళ్ళు నోటికి వచ్చి చెప్పేస్తున్నారు, వాళ్ళ మనసులో ఉన్నది చెప్పేస్తున్నారు. అండ్ జెన్జీ ఈజ్ వెరీ స్మార్ట్. ఇప్పుడు ఈ పిల్లల కన్నా నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది అంటే లేదు. ఐక్యూ వైజ్ చూసుకుంటే దిస్ జనరేషన్ జెన్జీ, జెన్ ఆల్ఫా అంటున్నారు, వాళ్ళు మనకన్నా ఐక్యూ ఎక్కువ ఉంది. వాళ్ళకి మనకన్నా ఆబ్వియస్లీ, బికాజ్ వాళ్ళు ఇప్పుడు గ్రో అవుతున్న టెక్నాలజీ మనకు లేదు మన టైంలో. సో వాళ్ళని యునో దే హ్యావ్ టు బి డెల్ట్ విత్ ఇన్ ఎ వెరీ స్మార్ట్ వే. సో ఇలాంటి కొట్టడాలు తిట్టడాలు వోంట్ వర్క్. అంటే తిట్టడం ఐ స్టిల్ ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మరీ there's a fine line between తిట్టడం అండ్ హ్యూమిలియేట్ చేయడం. సో తప్పు చేస్తున్నప్పుడు డెఫినెట్లీ తిట్టాలి, బట్ హ్యూమిలియేట్ చేసి కొట్టడంతో అసలు ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా షెల్లోకి వెళ్ళిపోతారు, ఆర్ ఇంకా అసలు ఇంట్రెస్ట్ అనేది ఇంకా పోతుంది అనమాట. సో ఈ కాలేజెస్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా రియలైజ్ చేయాల్సింది అదే. పిల్లలు మారుతుంది, జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది. సో వాళ్ళ మెథడ్స్, వాళ్ళ టీచింగ్ కరిక్యులము, టీచర్స్ వాళ్ళందరూ కూడా మారాలి. ఇట్స్ హై టైం. అంటే ఇంటర్మీడియట్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టైం అని అంటూ ఉంటారు, రీజన్ ఏంటండి దానికి? మేజర్లీ ఏంటంటే ఇంటర్మీడియట్లో వాళ్ళు తీసుకునే డెసిషన్ వాళ్ళ నెక్స్ట్ 4 years 4+2 అంటానమాట. ఇలా మనకి హోటల్స్లో వాటిల్లో హ్యాపీ అవర్స్ ఉన్నట్టు దిస్ ఇస్ లైక్ 4+2 అనమాట. అంటే ఇట్స్ నాట్ జస్ట్ 4 years ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్, 2 years ఆఫ్ మాస్టర్స్ అండ్ దాని తర్వాత జాబ్. మీరు ఇంటర్మీడియట్లో తీసుకునే డెసిషన్ బట్టి ఈ 4 years ఆఫ్ యువర్ లైఫ్ అనేది ఉంటుంది. సో అందుకనే ఇంటర్మీడియట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టైం. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ టైంలో ఆ 4 years ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఏ డిగ్రీ చేస్తున్నారు అనేది అప్పుడే ఆ డెసిషన్ తీసుకుని ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాయాలి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మన 10th class ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి లైఫ్ లాంగ్ విల్ బీ యూస్ఫుల్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ జాబ్ ఇంటర్వ్యూస్లో వాటిల్లో కూడా ఇనిషియల్ స్క్రీనింగ్ 10th 12th మార్క్స్ చూస్తారు మెనీ కంపెనీస్. సో ఆ మార్క్స్ కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ వై దే సే దే ఆర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.